హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఒక్క హిట్ కొట్టినంత మాత్రాన స్టార్ డైరెక్టర్ అయిపోరు. అలాంటిది టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. ఇప్పటి వరకు రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్ లో నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ కాబోతున్నారా? పుష్ప ఈ మానియాని, క్రేజ్ ని, ఈ హైప్ ని, ఈ సక్సెస్ ని జనానికి పరిచయం చేసింది సుకుమార్. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా తాను చెప్పాలనుకున్న కథని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎవరి కోసం తగ్గకుండా ఆడియన్స్ కి చెప్పే నిఖార్సైన డైరెక్టర్ సుకుమార్. అచ్చం అలాగే తీసిన పుష్ప 2తో ఆడియన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్నారు సుకుమార్. ఈ గురువారం థియేటర్లోకొచ్చిన పుష్ప 2 2 రోజుల్లోనే దాదాపు 450 కోట్ల కలెక్షన్స్ తో కలెక్షన్ల సత్తా చూపిస్తోంది. సుకుమార్ ది నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ అంటున్నారు జనాలు. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఈ రేంజ్ సక్సెస్ రేట్ తో టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు సుకుమార్. పుష్ప క్యారెక్టర్ ని క్రియేట్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ లోకి బాగా ఇంజెక్ట్ చేసి పాన్ వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జీనియస్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివరీ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, ఇండియన్ సినిమాలో ఏ మూవీ క్రియేట్ చేయని సరికొత్త ఓపెనింగ్స్ తో రికార్డు సెట్ చేస్తున్నారు. పుష్ప 2 థియేటర్స్ లో ఇంకా ఫస్ట్ డే రోజు ఎంత హంగామా హడావిడి ఉంటుందో 2 రోజులు దాటినా కూడా అదే సందడి కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్ల రష్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ రేంజ్ లో సింగిల్ ఇంటర్వ్యూ లేకుండా, సినిమా గురించి ఎలాంటి లీకులు ఇవ్వకుండా హైప్ క్రియేట్ చేయడం జస్ట్ సుకుమార్ కి మాత్రమే సాధ్యం. క్వాలిటీ సినిమాకి కావాల్సినంత టైం తీసుకుని ఆడియన్స్ కి కావాల్సిన హై ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన మూవీ మేకింగ్ ని బాక్స్ ఆఫీస్ రికార్డులకి తగ్గినట్టు మార్చుకున్న సుకుమార్ నెక్స్ట్ సూపర్ డైరెక్టర్ అంటున్నారు జనాలు. పుష్ప 2 రిలీజ్ హడావిడి అయిపోయింది. థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ సంవత్సరానికి పెద్ద సినిమా రిలీజ్లు అయిపోయినట్టే. అయితే సంక్రాంతికి మాత్రం మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదేనా? పుష్ప రిలీజ్ టార్గెట్స్ ని రీచ్ అవుతుందా? ఈ సంవత్సరానికి పెద్ద సినిమాల రిలీజ్ అయిపోయింది. మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే సీన్ లేదు. ఈ వెయిటింగ్ మొత్తాన్ని నేనే ఫిల్ చేస్తాను అంటున్నాడు గేమ్ చేంజర్. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేం లేవు కాబట్టి అందరి దృష్టి నెక్స్ట్ రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మీదే. అయితే సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం సినిమాకి ప్లస్ అయినా పుష్ప 2 కలెక్షన్లు గేమ్ చేంజర్ కి పెద్ద సవాల్గా మారబోతున్నాయి. ఇలా చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది, థియేటర్లలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందంటూ చర్చ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా రేంజ్ కి పెరిగిన చరణ్ క్రేజ్, ఆల్రెడీ భారీ సినిమాలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్ గా శంకర్, ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనవరి 10న సంక్రాంతికి రాబోతున్న సినిమా అంటే మినిమం అంచనాలు ఉండాల్సిందే. వీటికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 టార్గెట్స్ తో గేమ్ చేంజర్ మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ భారీ కలెక్షన్ల టార్గెట్ తోనే బరిలోకి దిగుతోంది. ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ ఈ నెల 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు రాబట్టడానికి ప్లాన్ చేస్తోంది. ఎలక్షన్స్, పాలిటిక్స్, యాక్షన్ ఈ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో బిగ్ స్టార్ క్యాస్ట్ తో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. రంగస్థలంలో మాస్ లుక్, యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో క్లాసీ లుక్స్ తో అదరగొట్టబోతున్నారు. అయితే గేమ్ చేంజర్ కి సవాళ్లు ఫుల్ గా ఉండబోతున్నాయి. పుష్ప 2 దెబ్బకి ప్రీమియర్లు క్యాన్సల్ చేయడంతో ఫస్ట్ డే కలెక్షన్ల టార్గెట్ ని ఎలా రీచ్ అవ్వాలో అని ఆలోచిస్తున్నారు దిల్ రాజు. ఇక ఇప్పటికే పుష్ప 2 పెద్ద టార్గెట్సే ఫిక్స్ చేయడంతో గేమ్ చేంజర్ కి చేజింగ్ ఎలా ఉండబోతోందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఏప్రిల్ 10 ఇప్పుడు ఈ డేట్ కోసం ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ డేట్ నాకు కావాలని పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు. ఆల్రెడీ నేను డేట్ ఇచ్చేశానని ప్రభాస్ అంటుంటే నాకు కూడా అదే డేట్ కావాలని పోటీ పడుతున్నారు చిరంజీవి. మరి ఈ ఇద్దరిలో తగ్గేదెవరు? ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేసేదెవరు? సినిమా తీయడం ఒకెత్తైతే దాన్ని కరెక్ట్ డేట్ చూసుకుని రిలీజ్ చేయడం మరో ఎత్తైపోయింది. ఏ సినిమాలు అడ్డు లేకుండా కరెక్ట్ సీజన్ చూసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. కరెక్ట్ గా ఇప్పుడు అలాంటి పెద్ద టాస్క్ పనిలో పడింది యువి క్రియేషన్స్. ఈ బ్యానర్లోనే తెరకెక్కుతున్న 2 సినిమాలు ఒకే డేట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ నిజానికి సంక్రాంతి బరిలోకి వద్దామనుకుంది. అయితే ఆల్రెడీ సంక్రాంతి ఫుల్ గా ఉండడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయింది. దాంతో ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఇచ్చి అదే ప్లాన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా యాక్షన్ మూవీస్ తో ఊదరగొడుతున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ వింటేజ్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న రాజాసాబ్ చూడడానికి ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ డేట్ కి మెగాస్టార్ కూడా పోటీకొచ్చారని టాక్. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ రేస్ లో గేమ్ చేంజర్ రావడంతో చిరంజీవి తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడం, ఆల్మోస్ట్ సమ్మర్ టైం కి సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయే ఛాన్స్ ఉండడంతో ఏప్రిల్ 10నే విశ్వంభరని రిలీజ్ చేద్దామని చిరంజీవి అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 సినిమాలకు ప్రొడ్యూసర్ ఒక్కరే. యూవీ క్రియేషన్స్ లోనే ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఆల్రెడీ రాజాసాబ్ని ఏప్రిల్ 10న డేట్ ఇచ్చేశాం కాబట్టి రాజాసాబ్ని యాజ్ యూజువల్ గా 10న రిలీజ్ చేద్దామని కొంతమంది అంటుంటే, ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా కలెక్షన్లకు ప్రాబ్లం ఉండదు, చిరంజీవికి ఏప్రిల్ 10th సమ్మర్ అయితేనే అన్ని రకాలుగా అడ్వాంటేజ్ అని మరికొంతమంది ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఏప్రిల్ 10th రిలీజ్ అయ్యేది ఏ సినిమానో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. జాన్వీ కపూర్ తెలుగులో దేవరతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బాలీవుడ్ భామ చరణ్ తో కూడా సినిమా చేస్తోంది. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమా కోసం గట్టిగా స్కెచ్ వేస్తోంది. మరి జాన్వీ ప్రయత్నాలు సక్సెస్ అయినట్టేనా? బన్నీ ఇంప్రెస్ అయినట్టేనా? బాలీవుడ్ భామ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ తో సినిమాలతో టాలీవుడ్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న జాన్వీ అల్లు అర్జున్ తో సినిమాకి గట్టిగా ట్రై చేస్తోంది. లేటెస్ట్ గా జాన్వీ పెట్టిన పోస్ట్ తో ఇది క్లియర్ గా కనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ బన్నీ మీద ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వరల్డ్ వైడ్ 12,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవడంతో ఆల్రెడీ రిలీజ్ అనౌన్స్ చేసిన హాలీవుడ్ మూవీ పోస్ట్ పోన్ అయింది. దీంతో కొంతమంది హాలీవుడ్ లవర్స్ పుష్ప 2 మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ కి జాన్వీ ప్రపంచమంతా మనల్ని పొగుడుతోంది, కానీ మనలో కొంతమంది మాత్రం తక్కువ చేసి చూస్తున్నారు, మనల్ని మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎలా అంటూ అర్థమొచ్చేలా పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుతో దెబ్బకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయింది జాన్వీ. అంతేకాదు ఈసారి బన్నీతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తే బాగుంటుందంటూ అప్పుడే ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. జాన్వీ దేవరతో ఆల్రెడీ సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా సినిమా స్టార్ట్ చేసింది. ఈ ఇద్దరు హీరోలతో కావలసినంత క్రేజ్ తెచ్చుకున్న జాన్వీ నెక్స్ట్ బన్నీతో సినిమాని కూడా లైనప్ చేసేస్తే స్టార్ హీరోలతో ఒక రౌండ్ అప్ అయిపోతుందంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్టులో జాన్వీని తీసుకునే ఛాన్స్ లేకపోలేదంటూ టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా కాబట్టి జాన్వీకి బాలీవుడ్ లో మార్కెట్ యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది కాబట్టి జాన్వీ బన్నీ కలిసి సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదని టాక్. మరి జాన్వీ కావాలని చేసినా, జనరల్ గా చేసినా ఆ పోస్ట్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ ఇంపాక్ట్ బన్నీతో సినిమా వరకు వస్తుందో లేదో చూడాలి. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో అంటున్న రష్మిక, ఆ హీరోయిన్ టెన్షన్ పెడుతుందంటున్న నాగ చైతన్య, లవ్ వద్దు యాక్షన్ ముద్దు అంటున్న సమంత, 2 సార్లు పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పుష్ప 2తో ఫుల్ సక్సెస్ మూడ్ లో ఉన్న రష్మిక తన కోరికలు చెబుతోంది. ఓ మంచి బయోపిక్ తో పాటు బాహుబలిలో దేవసేన లాంటి పవర్ఫుల్ రోల్ చేయాలన్న కోరిక ఉందని చెబుతోంది రష్మిక. సౌత్ టు నార్త్ రష్మిక ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. సాయి పల్లవితో డాన్స్, యాక్టింగ్ అంటే టెన్షన్ అంటున్నారు నాగ చైతన్య. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది తండేల్ సినిమా. సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన స్టోరీస్ లో లవ్ వద్దు యాక్షన్ ముద్దు అనే మీమ్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది పోస్ట్. కీర్తి సురేష్ 2 సార్లు పెళ్లి చేసుకోబోతోంది. డిసెంబర్ 12న గోవాలో ఆంటోనీ తట్టిల్తో జరగబోతున్న పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం 2 సార్లు చేసుకోబోతోంది కీర్తి. ఆహా అన్స్టాపబుల్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ సినిమాలో విలన్ గా చేస్తానంటూ నవీన్ పోల్శెట్టి శ్రీలీల ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలయ్య. కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో క్లోజ్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య పెళ్లి చేసుకున్నారు సందీప్. అమిత్ రావు హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ జిన్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ తేజస్విని ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్న
ఎర్రచీర ది బిగినింగ్ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.